తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 16 వరకు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి యందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవెలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, కృతజ్ఞత చెల్లిస్తున్నాము. చాలా కాలం క్రితం నుండి ఒక భారభరితమైన హృదయంలో పుట్టిన ఆలోచన ప్రకారం మీరు అనుగ్రహించినటువంటి నడిపింపును బట్టి, మీ ఆత్మ సహాయమును బట్టి, అనేకులు చేసిన ప్రార్థనను బట్టి, వ్యయ ప్రయాసల కోర్చి చేసిన ఏర్పాట్లను బట్టి నేడు మేము ఈ స్థలములో ఉండగలిగి నీ వాక్య సముఖములో మేమెంతో మేలు పొందినట్లుగా మీరు అనుగ్రహించిన ఈ 3 దినాల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆరంభములోనే మమ్మల్ని సంపూర్ణ స్థాయిలో దర్శించి ఒక నిర్ణయాత్మకమైన రీతిలో మా హృదయాలు సిద్ధపరచబడి మీ సేవకు మేము సిద్ధపడినట్లు ప్రోత్సహించబడ్డాము. ప్రభువా, పరిపరి విధాలుగా మమ్మలను మీ వాక్యంలో నుండి దర్శించారు, ఆపై మమ్మల్ని దీవించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ గొప్ప ఉద్దేశం ప్రతివారి జీవితంలో నెరవేర్చబడినటువంటి నీ సంకల్పంగా ఉండునట్లు సహాయం చేయండి. అనేక మంది సేవకులు సంఘటితంగా ఒక స్థలములో కూడి వచ్చినప్పుడు ఏదో ఒక గొప్ప కార్యానికి ఇది నాంది అని మేము నీ యందు ఎరిగి ఉండి మిమ్మల్ని స్తుతించుచు ఈ 2వ సెషన్లో ప్రవేశించగా మా అందరినీ దర్శించుటకు మీరు అనుగ్రహించిన వాక్య భాగము కొరకై వందనస్తులమై ఉంటూ నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోనమని మీ కృపానుగ్రహము చేత నిలబెట్టి బలపరిచి మీ మహిమ కొరకై వాడుకునే నిమిత్తమై మీకు అప్పగించుకొని చుండగా మీరు అంగీకరించాలని మీ దయను మెండుగా కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా కాలం క్రితం దేవుని సేవార్థం సిద్దిపేట ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అనగా దేవుని మహాకృప చేత 1978వ సంవత్సరంలో జూలై నెల 31వ తేదీన దేవుడు లేడు అని వాదాలు చేస్తున్నటువంటి నాస్తిక తత్వం కలిగినటువంటి నన్ను ప్రభువు రక్షించారు. ఆనాటి నుండి నేను మంచి దైవజనుల అడుగుజాడల్లో నడవడానికి, అలాగే మంచి వాక్యోపదేశకుల పరిచర్యలో నేను వాక్యం నేర్చుకోవడానికి కృపను పొందాను. అదే సమయంలో నాకంటే వయసులో ఎంతో పెద్దవాడైనప్పటికీ నన్ను బాగా ప్రేమించి నన్ను చేర్చుకొని నా విశ్వాస జీవితంలో నేను ముందుకు సాగడానికి ఒక ఆకాంక్ష కలిగిన వాడుగా,
ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు. కానీ నేను రక్షించబడినటువంటి స్థలములో ఆయన పనిచేస్తూ ఉన్నారు. నేను వ్యక్తిగతంగా ఒక ఆయన మాట్లాడుతుండగా ప్రభు నన్ను దర్శించారు. ఆ స్థలములో ఉంటున్న ఆయన నేను రక్షించబడినప్పుడు నాకున్నటువంటి ఆనందాన్ని ఆయన కూడా పొంది మా ఆఫీసులో ఒక యవనస్తుడు రక్షించబడ్డాడు అనేటువంటి సంతోషంతో నన్ను ఎక్కువగా పలకరిస్తూ ఉంటూ కొన్ని పుస్తకాలు నాకు ఆయన ఇచ్చారు, ఇవి చదవండి అని. ఆ పుస్తకాలు జిఆర్ లార్న్ గారు రాసినటువంటి పుస్తకాలు. అవి నేను చదివినప్పుడు నేనెంతో బలపరచబడ్డాను. దేవుని సంకల్పం నా ఎడల ఏమై ఉందో, నా స్థితి ఏంటో, అలాగే ఆ సంకల్పంలో కొనసాగకపోతే నా అంతమేంటో, కొనసాగితే నా అంతమేంటో, ఇవన్నీ చాలా సవివరంగా వివరించి వ్రాయబడిన పుస్తకాలను నేను చదివినప్పుడు నేను చాలా బలపరచబడ్డాను. ఆ తరువాత నేను ఆయన అనూహ్యమైనటువంటి కృపచేత నన్ను ఆయన సేవకు పిలవడం. ఆ మాట నా భార్యకే నమ్మకం లేదు, నేను సేవకు దేవుడు నన్ను పిలిచాడంటే. ఆమె కూడా అనుమానించింది. అంటే అనుమానించే స్థితి నాలో ఉంది కనుక. అలాగే చాలామంది సేవకులు అనుమానించారు. అది వారి పొరపాటు కాదు, అది నా పరిస్థితి. ఆ తరువాత ప్రభు సేవ కొరకు ఎక్కడికి వెళ్ళాలి అని 4 నెలలు హైదరాబాదులోనే ఉంటూ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఒక తలంపు నాకు దయచేసినట్లుగా నా హృదయంలో నిండైన ఆనందం కలిగింది. ఆ తలంపు ఏంటంటే, నన్ను ఎరగని వారి దగ్గరికి, నిన్ను ఎరగని వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అనేటువంటి ఒక తలంపు. ఇదేదో రైమింగ్గా ఉన్న మాటగా ఉందని నేనేమి ముచ్చటపడి చెప్పడం లేదు. ఇది వాస్తవం, ప్రభువుకు తెలుసున్నది. నన్ను ఎరగని వారి దగ్గరికి, నిన్ను ఎరగని వారి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ఒక దైవజనుని యొక్క సహాయము ద్వారా నేను సిద్దిపేటకు వెళ్ళాను. ఆ దైవజనుడు కూడా జిఆర్ లార్న్ గారి దగ్గర ట్రైనింగ్ అయి ఆ ప్రాంతంలో చాలా విరివిగా గుడికందులనే ప్రాంతంలో సేవ చేసిన వాడు. ఆయన సూచించిన ప్రకారము నేను ఆ స్థలానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఎవరు ఎరగరు, ప్రభువును కూడా ఎక్కువగా ఎవరు ఎరగరు. ఒక సిఎస్ఐ చర్చ్ చాలా కాలం క్రితం ఉంది, కానీ దాని పరిస్థితి అలాగే ఉంది. తర్వాత ప్రభు పని అక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు జిఆర్ లార్న్ గారు ఆ ప్రాంతమంతా తిరిగారని తెలిసింది నాకు తర్వాత. అక్కడ ఆయన ఒక కావిడి తీసుకుని అందులో సువార్త పత్రికలు వేసుకుని ఒక ప్రక్క భోజనాలు ఆ డేక్షలని పెట్టుకుని ఒక ప్రక్క సువార్త పత్రికలు పెట్టుకుని కొంతమందిని వెంట పెట్టుకుని ఆయన సేవకు వెళ్ళేవారని నాకు తెలిసినప్పుడు నేను చదివిన పుస్తకాలు, అలాగే ఒక గొప్ప దైవజనుడు కన్నీరు కార్చిన అడుగు పెట్టిన స్థలంలో నా దేవుడు నడిపించడం, అది నాకు చాలా తృప్తిని కలిగించి నన్ను స్థిరపరిచింది. ఆ విధంగా ప్రభు పనిలో నేను మరి అక్కడ సాగిపోతూ ఉన్నాను. 80వ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మరి ఈ దినాలలో నేను ఆ దైవజనుని యొక్క పరిచయను కొనసాగిస్తున్న దైవజనులు హెన్రీ గారు మరి ఈ కూడికలు నన్ను అడిగినప్పుడు నేను స్వామి గారితో కన్సల్ట్ చేశాను. కొంత టైం నేను వస్తానని చెప్పలేదు. తర్వాత బ్రదరు, అలాగే బ్రదరు మోహన్ గారు తదితరులు మరి ఈ విషయమై చెప్పినప్పుడు ప్రార్థించి మరి ఈ సమయంలో ఇక్కడికి రాగలిగాను. నాకున్న తృప్తి ఏంటంటే, వారితో వారి యొక్క పరిచర్యలో, వారి ఉద్దేశంలో దేవుడు నన్ను ఒక పాత్రగా ఈ 3 దినాలు ఉంచుకుంటున్నాడు అనేటువంటి తృప్తితో నేనున్నాను. మరి స్వామి గారు కూడా నేను కలిసినప్పుడల్లా ఇదే మాకు సంభాషణ, ఈ సేవకుల కూడిక సంభాషణ. ఎక్కువగా మేము ప్రార్థించాము, మీరు కూడా మా కొరకు ప్రార్థించినందుకు వందనాలు తెలియచేస్తున్నాను. నా భాగంలో నేను చదివిన వాక్య భాగం నుంచి ఒక మాట ఈ 3 దినాలు ధ్యానాంశంగా తీసుకుందాం అనుకుంటున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి ప్రియులందరికీ, అలాగే టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రియులందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇక్కడ నుండి నేను చెబుతున్న ఏ మాట అయినా బైబిల్లో ఉన్న మాట అంతే. కాబట్టి నా మాటగా కానీ లేక నేనేదో ఆధిక్యత కలిగి మాట్లాడుతున్నాను కానీ మీరు ఎవరు అనుకోనక్కరలేదు. బైబిల్లో ఉన్న సంగతులనే ఈ దినాల్లో మరోసారి మనం ఎరిగిన వాటిని జ్ఞాపకానికి తెస్తున్నానని మాత్రం నేను ఎరుగుదును. మీరు కూడా అదే ఉద్దేశంతో ఉండండి. ఒకవేళ అప్పుడప్పుడు ఏవైనా కొన్ని స్వానుభవంలో నుండి ఏదైనా చెబితే అది గొప్పతనాన్ని చెప్పింది కాదు,
ప్రోత్సహించడానికి చెప్పిందే కానీ మీ చేత పొగడబడడానికి కాదని కూడా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. నేను ఎవరి ముందు నిలబడ్డానో నాకు తెలుసును, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా నాకు తెలుసును, నేను ఎంత పరిమితంగా ఉండాలో కూడా నాకు తెలుసును. మరి అలాంటి జాగ్రత్తతోనే నేను దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఆశిస్తున్నాను. నేను వాక్యంలోకి ప్రవేశించే ముందు ఒక స్టోరీ మీకు చెప్పాలని కూడా తలంచుతున్నాను. ఒక యజమానుడు తన దగ్గర పనిచేస్తున్న దాసుణ్ణి తాను తన నమ్మకత్వాన్ని చూచి, ఆ దాసుని యొక్క పనితనాన్ని చూచి, అలాగే ఆ యజమాని తండ్రి దగ్గర ఈ దాసుని తండ్రి పనిచేశాడు, ఈ యజమాని తాతగారి దగ్గర ఈ దాసుని తాతగారు కూడా పనిచేశాడు. వారి నమ్మకత్వము, వారు చేసినటువంటి పనితీరు, వారు యజమానికి తెచ్చిపెట్టిన లాభాల ద్వారా ఈరోజు ఈయన చాలా ఆస్తి పెరిగింది, వ్యాపారం పెరిగింది. ఈయన చాలా ఆ పట్టణంలో ఘనుడైపోయాడు. ఆ కృతజ్ఞత ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దేశాంతరం పోయి ఈయన వ్యాపారము ఇదంతా ఈయనకు అప్పగించాడు, ఈ నమ్మకమైన దాసునికి అప్పగించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన చేశాడు. ఒక పెద్ద బంగళా, కాకినాడ అనుకుందాం ఆ యజమానుది, కాకినాడ పట్టణంలో ఎవరికీ లేనంత విలువైన పెద్ద బంగళా ఒకటి కట్టించాలి అని ఆయనకు తలంపు వచ్చి విషయం తన దాసునికి తెలియచేశాడు. ఈ విధమైన ఆలోచన నాకుంది గనుక ఒక మంచి ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి కాకినాడలో లేనంత ఘనమైన బిల్డింగ్ ఒకటి కట్టడానికి ప్లాన్ తీసుకో, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వెనకాడకు, మంచి మెటీరియల్ వాడు, విశాలమైన స్థలంలో దానిని నువ్వు ఏర్పాటు చేయి అని చెప్పాడు. ఆయన వచ్చే లోపల దాన్ని పూర్తి చేస్తే వచ్చిన తర్వాత గ్రాండ్ ఓపెనింగ్ చేద్దామని చెప్పి తెలియచేస్తే ఆయన వచ్చే లోపుగా ఈ బిల్డింగ్ నేను కట్టడం ప్రారంభించాడు. ఈయన లోపల ఒక దురాశ కలిగింది. యజమానుడు లేడు, వ్యాపారం చాలా హెచ్చుగా సాగుతుంది, 10 రూపాయలు లాభం వస్తే 5 అంటే కూడా మా యజమాని నన్ను నమ్ముతాడు, ఆయన నన్ను లెక్కలు అడగడు, గనుక నేను ఇదే సమయం నాకు అదను, ఈ ఇల్లు కట్టేటువంటి ఈ సమయంలో 10 రూపాయలు ఖర్చు అయితే 5 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలని నేను వ్రాసేసినట్లుగా చెయ్యాలి అని ఆ దురాశతో ప్రారంభించి ఒక జానడే పునాది వేసి తరువాత దాని మీద మట్టితో గోడలు కట్టించేసి ఆ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ ఎటువంటి ప్లాన్ ఇచ్చాడో అలాగే చక్కగా అందంగా కాకినాడలో లేనంత గొప్ప బిల్డింగు ఆయన కట్టించి దానికి రంగులు కూడా వెలిసిపోయే రంగులు, ఒక ఎండకో ఒక వర్షానికో పోయే రంగులు వేయించేసి వీళ్ళు డబ్బంతా ఎంజాయ్ చేసేసాడు బాగా, రకరకాలుగా వాడేసి వారి పిల్లలకో వారికో వీరికో ఏదో కొనిచ్చేసి ఈయన కూడా సుఖ విలాసాలకు అలవాటు పడిపోయి చాలా డబ్బు దుర్వినియోగం చేశాడు. ఇదంతా చాలా చౌకబారు మెటీరియల్తో దీన్ని కట్టించాడు. తర్వాత యజమానుడు దేశాంతరం నుంచి వచ్చాడు. ఆయన పుర ప్రముఖులందరినీ పిలిచాడు, పెద్ద సభ ఏర్పాటు చేశాడు. సభలో ఆ పుర ప్రముఖులను కూడా పైకి పిలిచి వారిని గణపరుస్తూ ఎన్నో సంగతులు చెప్పి ఆయన వ్యాపారం ఎట్లా అభివృద్ధి చెందిందో, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఈ దాసుని యొక్క తాతగారు ఎలా నమ్మకంగా పనిచేశాడో, తర్వాత ఈయన తండ్రి గారు వీళ్ళ తండ్రి దగ్గర ఎలా పనిచేశాడో, ఇప్పుడు ఈయన కూడా ఎంత నమ్మకంగా ఈయన దగ్గర పనిచేస్తున్నాడో, ఇదంతా ఆయన్ని పైకి పిలిచి పొగిడి చెప్పి, కాబట్టి మీ అందరి సముఖంలో ఈ విశాలమైన బిల్డింగు ఈయనకి కానుగ్గేస్తున్నాను అన్నాడట. కాబట్టి ఈయన పిల్లలందరూ, కుమార్తెలు, కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ కూడా అందరినీ కూడా నేను రప్పించేశాను దీనికి, ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఆ గుడిసెలోనికి ఆ ఊరు వెళ్ళక్కర్లేదు, అందరికీ సరిపోయినన్ని రూమ్లు ఇందులో ఉన్నాయి, వారు ఇందులోనే ఉంటారు అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ దాసుడు ఎగిరి గంతేసి సంతోషించగలడా? ఆయనకి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఇందులోకి వెళితే ఇది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు,
వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని అడిగితే సమాధానం చెప్పలేను. ప్రియులారా, ఈ ప్రాతిపదిక మీద మనం ఈ లోకంలో సేవ చేస్తూ ఉన్నాం. మనం చేసే సేవ దేవుని కొరకు చేయుట కాదు. దేవుని కొరకు ఆయనకు మనం సేవ చేస్తున్నామని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, ఈ సేవ ఫలము అది ఆయన మనకు ఇచ్చినప్పుడు మనం అబ్బురపడతాం. యజమానుడా, నీవు 5 తలాంతులు నాకు ఇచ్చావు, 2 నాకు ఇచ్చావు, వాటికి 2 అంతలు మేము చేశాము, అది నేను మీకు ఇస్తున్నాను అని చెప్పారు. యజమానుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో నీవు పాలు పొందు అన్నాడు. ఇప్పుడు 5 తలాంతులకు 5 ఇచ్చాడు. అది గొప్పదా, లేక యజమానుడు తన ఆనందములో పాలి పంపులు పొందమని ఇచ్చిన ఆధిక్యత గొప్పదా? గనుక మనము ఆయనకిచ్చేది 5కు 5 కావచ్చు, 2కు 2 కావచ్చు, కానీ ఆయన మనకిచ్చేది ఆ రోజున మనం విని ఆశ్చర్యపోతాం. ఇలాగే అనుకుంటే 5కు 5 కాదు, 5కు 10 చేసేవాడిని అనుకోవచ్చు, 2కు 2 కాదు, 2కు 4 చేసేవాడిని అని ఆ రోజు అనుకోవచ్చు. కానీ అవకాశం మనకి ఇంకా ఉండదు. కనుక దేవుని సేవకులమైన మనం అది ఒక స్థిరమైన కట్టడగా ఉండునట్లుగా, బహుమానం తెచ్చే పనిగా అది ఉందా అనే ఆలోచన చేస్తూ మనం పని చేయవలసిన అవసరం ఉంది. కనుక ప్రియులారా, మనము పరిచర్య చేసినా, మనము ప్రార్థన చేసినా, మనము ప్రయాసపడినా, మనము ప్రయాణాలు చేసినా, మనం ఏది చేసినా ఈ ప్రాతిపదిక మీద మనం దేవుని సేవ కొనసాగించే దాసులముగా మనం ఉండాలి. అవకాశం దొరికింది కదా అని ఇష్టానుసారంగా మరి ఆలోచించినటువంటి ఆ దాసుడు భంగపడ్డాడు. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న గొప్ప గొప్ప వారి ఎదుట ఈయనెంత అదృష్టవంతుడో అని అనిపించుకున్నాడు. కానీ ఆయన లోపల తాను మాత్రం శాపగ్రస్తుడు. కనుక ఈనాడు సాగిన వాళ్ళంతా సేవకులే, సేవకుడు కానివాడెవడు? సాగిన వాళ్ళంతా గొప్ప సేవకులే. అసలు సేవకుడైతే సాగిపోతుంది కూడా. కనుక ఈ సేవ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా, స్వయం ఉపాధిగా ఎన్నుకొని దాని ప్రకారమే చేసే సేవకులు ఎక్కువైపోయిన దినాల్లో మనం ఉన్నాం. కనుక నీవు అలాంటోడువు కాదా అని మీరు నన్ను అనుమానించి, నీవు అలాంటోడు కాదా అని నేను నిన్ను అనుమానించే దినాలలో మనం ఉన్నాం. అందువలన మనము ఈ దినాల్లో జరుగుతున్నటువంటి వాక్య భాగాలను మనము చాలా చక్కగా నేర్చుకొని, మనము మార్చుకొని, అనేక మంది అలాంటి సేవకులకు, ఇక్కడికి 400 మంది వస్తారని అన్నారు. ఎందరు వచ్చారు కానీ మరి మన పట్టణంలోనే నేను మొన్న బ్రదర్ ఒక ప్రాంతం వెళ్ళాము, 47 సంఘాలు ఉన్నాయి కూరులోనే. ఏమండి, ఎన్ని? 47 ఉన్నాయి. 47 సంఘాలు ఉన్నాయి అక్కడ ఒక్క ఊర్లోనే. ఇలాంటి విపరీతమైనటువంటి గ్రామాలు లేక పరిచారకులు ఒకరి మీద ఒకరు అన్నట్లుగా, ఒకరికి ఒకరు విరోధంగా అన్నట్లుగా ఉన్నారు. అందులో మరి దాదాపుగా మరి వాళ్ళు అన్నారు, 4కు 5కు చదువు ఉంటుందండి, మిగిలిన వాళ్ళంతా చదువు ఉన్న వాళ్ళు ఏం కాదు, ధ్యానం చేయని వాళ్ళు కాదు, బైబిల్ రిఫరెన్స్ చూపించగలిగిన వారు కాదు అని చెప్పారు. ఇందాక బ్రదర్ చెప్పేటప్పుడు రాయబారికి ఉండేటువంటి ఆ యొక్క డిగ్నిటీని గురించి మాట్లాడుతూ, డిగ్నిటీ అంటే కోటు బూటు షూట్ వేసుకోవడం, లేక ఇంగ్లీష్ మాట్లాడడం, తదితరమైనటువంటి హోదాలు కలిగినటువంటి వారుగా ఉండి సేవకు వచ్చిన వారు కాదు. అది కాదు, వారికి ఒక వయస్సు ఉండాలి అని అన్నారు. ఆ వయస్సు అనే మాట వాడబడ్డ కారణం ఏంటంటే ఒక అనుభవము ఉంటుంది. ఒక వయస్సు ఉన్న వారికి ఒక అనుభవం ఉంటుంది అని అర్థం. తర్వాత కావలసినంత ఆ విజ్డమ్, ఆ జ్ఞానం అది కూడా ఉండాలి అని చెప్పి రాయబారిగా పంపించే ముందు వీటన్నిటిని పరీక్షిస్తారని చెప్పారు. అలాగే మనం పరలోకపు రాయబారులమై ఉన్నాం. పరలోకం యొక్క విలువలను కాపాడవలసిన వారం కూడా మనమే. పరలోకపు రాయబారి మరి ఈ లోకంలో పరలోకానికి మనుషులను పంపించే పనిలో ఉంటాడు. పరలోకం యొక్క విలువలను ఈ లోకంలో చాటే ప్రతినిధిగా తానుంటాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం.
హోదా అని వాడారు బ్రదరు. ఆ హోదాను మనమందరము కాపాడుకునే వారముగా ఉండాలి. అలాంటి పరిచర్య దేవుడు మనకు అప్పగించారు. మనం చదివిన వాక్య భాగంలో ఇక్కడ పౌలు తిమోతికి మాటలు రాస్తున్నాడు. ఇక్కడ 11వ వచనంలో నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అని అన్నాడు. అలాగే 6వ అధ్యాయంలో 11వ వచనంలో దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. అంటే అసలు ఈయన యవనుడా దైవజనుడా? అంటే ఈయన యవనుడైన దైవజనుడు. మరో విధంగా చెప్పాలంటే మరీ కుర్రోడు కాదు. ఆయన పౌలు యొక్క వయస్సును పోల్చుకుని, పౌలును ఆయన పిలిచే పిలుపు సంబోధనను పోల్చుకుని ఆయన ఆ మాట అంటున్నాడు. పౌలు తరచుగా తిమోతి గురించి మాట్లాడుతూ కుమారుడు అని వాడాడు కనుక యవనస్తుడా అని ఆయన సంబోధించాడు. అదే సమయంలో ఆయన ఎవరుగా ఎంచుతున్నాడు? ఆయన పౌలు దైవజనుడుగా ఎంచుతూ ఉన్నాడు. పౌలు తిమోతి ఇద్దరు కలిసిన సేవను 3 భాగాలుగా మనం విభజిస్తే పౌలు తిమోతిని మొట్టమొదటిగా మనం అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో లుస్త్రా ఈకొనియ ప్రాంతంలో ఆయన కనుగొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ ఆయన గురించి మంచివాడని సాక్ష్యం చెప్పినప్పుడు తన తల్లి తన అవ్వ కూడా మంచి విశ్వాసులే, తన విశ్వాసంలో పెంచినట్లుగా ఆయన గుర్తించినప్పుడు తన వెంట రావడానికి ఆయన కోరుకున్నాడు. అనగా పౌలు వెంట సేవకుడుగా ఉండుటకు పౌలు చేత కోరదగిన యవనస్తుడు ఆయన. బైబిలు పండితులు చెబుతున్న మాట ఏంటంటే బహుశా అప్పుడు ఆయనకు 16-17 సంవత్సరాల వయస్సు ఉన్నవాడు కావచ్చు అంటున్నారు. ఆ తరువాత ఆయన పౌలుతో చేసినటువంటి సేవా కాలంలో ఆయన పౌలుతో వెళుతున్నప్పుడు 3 భాగాలుగా దాన్ని విభజిస్తే మొదటి భాగంలో పౌలు ఇలా చెబుతూ వచ్చినట్టుగా చూడగలం. తిమోతి, నేను సేవ చేస్తున్నాను, నీవు చూస్తా ఉండు అన్నాడు. పౌలు సేవ చేస్తూ వెళ్ళిపోతున్నాడు, తిమోతి చూస్తా వెళ్ళిపోతున్నాడు. అది ఒక భాగం. అది కొంతకాలం జరిగింది. ఆ తరువాత పౌలు అన్నాడు, తిమోతి, నేను చేస్తున్న సేవ నువ్వు బాగా చూసావు కదా, నీవు కొంత చెయ్యి, నేను కొంత సేవ చేస్తాను అని పౌలు తిమోతిని అప్పుడప్పుడు పౌలు వెళ్ళవలసిన స్థలాలకి తాను పంపిస్తుండేవాడు. పౌలు మరొక పని మీద ఉండి తిమోతిని పంపించేవాడు. ఆ విధంగా పౌలు చెరసాలన్నప్పుడు కూడా పౌలు చేసిన పనిని తిమోతిని పంపిస్తూ చేయిస్తుండేవాడు. కనుక ప్రారంభంలో నేను చేస్తాను నువ్వు చూడు అన్నాడు. తర్వాత నీవు సగం చేయి, నేను సగం చేస్తాను అన్నట్లుగా ఉంది. అదంతా మనం క్రోడీకరించి చూస్తే మనకు అది అర్థమవుతుంది. వాళ్ళిద్దరి సహవాస సమయం అంతటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని విభజిస్తే ఇలా విభజించవచ్చు. 3వ భాగంలో తిమోతి, నీవు నేను చేసే పరిచయం అంతా చూస్తూ వచ్చావు, నాతో చేస్తూ వచ్చావు, ఇప్పుడు ఈ పరిచర్య నువ్వు చెయ్యి, నేను చూస్తాను. ఇప్పుడు ఈ పరిచర్యను నువ్వు చేస్తూ ఉండు, నేను చూస్తాను అని చెప్పాడు. ఆ విధంగా ఆ స్టేజ్లో పౌలు తిమోతిని దైవజనుడా అని సంబోధించాడు. దైవజనుడా అంటే నీవు నా స్థానములో నీవు ఉన్నావు, నా స్థానమునకు ఎదిగావు. ప్రియులారా, నిజముగా ఒక మంచి దైవజనుడని మరో దైవజనుడితో అనిపించుకోవడానికి ఈ క్రమము కంటే మించినటువంటి మరో క్రమం ఏది లేదని చెప్పవచ్చు. బైబిల్ కాలేజీకి వెళ్ళొచ్చాడా, కేరళ వెళ్ళొచ్చాడా, లేకపోతే బెంగళూరు వెళ్ళొచ్చాడా, లేక కలకటాలోనా, లేక యుఎస్ఏలోనా, ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశాడు అనే దాని మీద ఒకవేళ సర్టిఫికెట్స్ని బట్టి, లేక వాళ్ళ యొక్క వేదాంత విద్యలో వాళ్ళు పొందిన డాక్టరేట్స్ని బట్టి ఈ దినాల్లో దైవజనుడుగా మీది మిక్కులుగా అందరికంటే గొప్ప దైవజనుడిగా లెక్కించడానికి కారణమవుతున్న సమాజంలో మనం ఉన్నాము. కనుక ఒక నిజముగా నీవు నేను ఎవరైనా సరే ఒక దైవజనునితో ఉంటూ ఆ దైవజనునితో ఆఖరి దినాల్లో ఆయన మరణకాలములో దైవజనుడా అనిపించుకున్న యోగ్యత ఎవరికి వస్తుందో వారు తిరుగులేని దైవజనులని చెప్పుకోవచ్చు. అట్టి కృప తిమోతి పొందాడు. ఆ తిమోతికి ఈ మాటలు రాస్తూ దైవజనుడా అనేటువంటి ఆ హోదాలోనే
పౌలు తను హెచ్చరిస్తున్నాడు. ఘనపరచడం లేదక్కడ. దైవజనుడు అనేది ఘనమైన మాట, కానీ హెచ్చరికలు రాస్తున్నాడు. నీవైతే వీటిని విసర్జించాలి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు నువ్వు ప్రయాసపడాలి అని చెబుతున్నాడు. అంటే హెచ్చరిస్తున్నాడు. దైవజన్య స్థానములో కూడా మనలో ఒకరు హెచ్చరించేవారు మనకు ఉండడం అది ఎంతో అవసరం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ యవనస్తుడైనటువంటి దైవజనుడు ఈయన విషయమై వ్రాస్తూ మాదిరికరమైన జీవితం నువ్వు జీవించాలి అంటాడు. నీవు మాదిరిగా ఉండాలి. ఏ ఏ విషయాల్లోనూ క్లుప్తంగా చెబుతున్నాడు ఆయన అక్కడ. మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో, విశ్వాసులకు అది మాదిరి అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. దీనంతటిని సమకూర్చి 16వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు. ప్రియులారా, నేను ఈ దినాల్లో నాకు ఇవ్వబడిన సమయాల్లో ఈ వచనం మీదనే నేను వాక్యాన్ని మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. దానిని మీకు ముందుగా చెబుతాను. నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు. తరువాత నేను మరి 5 భాగాలుగా విభజించి చెబుతాను. నీ పిలుపును గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ సాక్ష్యమును గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ కుటుంబాన్ని గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు, తరువాత నీ సేవా విధానములో నువ్వు జాగ్రత్తగా ఉండు, తరువాత నీ సంఘ పరిచర్యలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇన్ని భాగాలుగా విభజించి దీన్ని మనం ధ్యానం చేద్దాం. బోధ విషయం స్వామి గారు చెబుతారు. మనము వ్యక్తిగతంగా మన పరిచారకులముగా మనం ఎలాగుండాలో ఆ భాగాన్ని నేను ఈ దినాల్లో ఈ వాక్య భాగం ద్వారా ముందుకు కొనసాగుతూ ఉంటాను. కనుక ప్రియులారా, నిన్ను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ప్రాముఖ్యమైన చక్కని మాట ఈ ధ్యానం కొరకు ఇలా చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయములో, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, వినండి. సమూయేలు మొదటి గ్రంథం 9:6. ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదాము రండని చెప్పెను. ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప హోదా, ఇది ఎంత గొప్ప ఘనమైన విషయం. ఈ దైవజనుడి గురించి చెప్పండి 3 మాటలు చూస్తే, 1, అతడు బహుగనుడు, బహుగనుడైన దైవజనుడు. అసలు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఘనుడు కావాలి అంటే దానికి కారణాలు 2 మనకు కనబడతాయి. పాత నిబంధనలో కారణం కనిపిస్తుంది, క్రొత్త నిబంధనలో ఒక కారణం కనిపిస్తుంది. పాత నిబంధనలో సమూయేలు మొదటి గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 30వ వచనములో ఆ 2వ భాగములో మనం ఆ మాటను చూస్తాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అనేటువంటి మాట. అనగా ఎవరైనా సరే బైబిల్లో ఘనుడని బైబిలు చెబితే వారు తప్పకుండా దేవునిని ఘనపరచుట ద్వారా ఘనులైన వారని అర్థం. కానీ వాళ్ళు డబ్బు గలవాళ్ళని కానీ, డిగ్రీలు గలవాళ్ళని కానీ, వాళ్ళు చాలా పెద్ద వంశాన్ని నుంచి వచ్చిన వాళ్ళని కానీ, లేక వాళ్ళకి ఏదో పెద్ద పరిచర్య ఉందని, పెద్ద మందిరాలు ఉన్నాయని, లేక అనేక సేవకులు ఉన్నాయని, ఈ విధంగా లేక 4 సార్లు ఏదో విదేశాలు తిరిగి వచ్చారని కానీ, మరి ఇంకా ఏమైనా లోక సంబంధమైనటువంటి ఆ డిగ్రీస్ డేటాస్ను బట్టి బైబిల్ ఇప్పుడు ఎవరిని ఘనులని అనలేదు. మనం అలాగ వారిని గౌరవించడం మంచిదే, కానీ అసలు నిజమైన ఘనుడు ఎవరు అంటే నన్ను ఘనపరచు వారిని, అనగా దేవుని ఘనపరచుట ద్వారా దేవుని చేత ఘనపరచబడినటువంటి వారే నిజమైన ఘనులని మనం బైబిల్ ప్రకారము ఎరుగుదుము. అలాగే షూనేము పట్టణంలో ఘనురాలైన స్త్రీ ఉంది. ఆ స్త్రీ కూడా ఎట్లా ఘనురాలైంది ఆ తర్వాత మనం చూస్తాం. ఏ విధంగా ఆమె దేవునిని
ఘనపరిచే మనసు కలిగి ఉందో మనం ఎరుగుదాం. అలాగే క్రొత్త నిబంధనలో పేతురు రాస్తాడు చాలా చక్కగా ఆ మాటను. మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుట. రెండు సూత్రాలు. మరొక దీనంతటిని సమాప్తి చేసి ఒక మాటలో సువార్తల్లో ప్రభు చాలాసార్లు చెప్పాడు, తను తాను తగ్గించుకునేవాడు తాను హెచ్చించబడును అనేటువంటి మాట చెబుతూ వచ్చారు ఆయన. గనుక ఇక్కడ ఈ 2 మాటలు ఇక్కడ ప్రిన్సిపల్ పాయింట్స్గా ఉన్నాయి. మనము నిజంగా బైబిల్ ఎవరినైనా ఘనుడు అంది అంటే కారణాలు మాత్రం ఈ 2 అని మనం చూడాలి. మిగిలిన ఏవి కూడా అవి గొప్ప కారణాలు, దీన్ని మించిన కారణాలు కాదు. అలాగే సమూయేలు తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునిని ఘనపరిచేవాడుగా ఆయన జీవించాడు. ఒక అమ్మగారు ఒకసారి ఇలాగన్నారు, బాబు బైబిల్లో మచ్చలేని మనుషులు ఉన్నారయ్యా కొందరు, వారిని జ్ఞాపకం చేసుకుని నేను ప్రభుని స్తుతిస్తాను. నిజముగా ఈనాడు అలాంటి మచ్చలేని మనుషులు కనబడతాలేదయ్యా, పోనీ సేవకుల్లోనైనా చూద్దామంటే కనబడతాలేదు అని ఒక రిటైర్డ్ ఉమెన్, ఓల్డ్ ఉమెన్, మంచి భక్తి కలిగి జీవించినటువంటి ఆమె ఈ మాట చెప్పారు. ప్రియులారా, ఆమె వారిని గురించి చెప్పినప్పుడు సమూయేలును చెప్పింది, దానియేలును చెప్పింది, యోసేపును చెప్పింది. వీరు మచ్చలేని మనుషులయ్యా, వీరి తప్పు పట్టుకోవడానికి ఎవరి వల్ల అవుతుంది అని ఆమంది. అలాంటి దేవుని సేవకులముగా మనం ఉండాలని దేవుని యొక్క ఆశ ఉంది. దానికి ఏకైక కారణం ఏంటంటే మనలను ఘనపరచుకున్నట్టు కాక మనం దేవుని ఘనపరచుటకు బ్రతికేవారమై ఉండాలి. అదే నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండుము అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ మాటగా అంటాడు 6వ వచనంలో, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. సేవకులు కళ్ళబొల్లి మాటలు చెప్పకూడదు. ప్రార్థన చేద్దాం అన్నమాట ఒక సేవకుని విధిగా అంటున్నామే తప్ప నిజానికి ఆ బాధ్యత, ఆ భారం మనలో ఉందా? దైవజనుడు అనేటువంటి వాడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, లేక నెరవేరుస్తాడు. ఆయన వస్తానంటే వస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు, ఆయన చేస్తానంటే చేస్తాడు. ఆయన దైవజనుడు. ఆయన మాట ఎప్పుడు కూడా కళ్ళబొల్లి మాట కాదు. ఎదట వాళ్ళు మభ్యపెట్టేది, ఎదట వారిని నమ్మించేది, అలాగా సంతోషపరిచే మాటలు మాట్లాడితే అది కాస్త లాభ సాధనంగా ఉంటుంది. అది వారు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి మాటలు చెబితే ఇప్పుడు ఎక్కువగా టీవీలో చూస్తున్నాం. ఆ మాటలలో ఏది కూడా ఎదుటి వారిని చక్కగా దిద్దేది, క్రమపరిచేది, ఎదుటి వారిని ప్రోత్సహించేది, ఎదుటి వారిని తప్పు చూపించి ఇది నీ అపరాధము, ఇది నీకు నష్టం కలిగిస్తుంది అని చెప్పే బోధలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. నీవు ఆశ్రయించబడతావు అనే బోధల చేత. నన్ను ఇలా అడిగారు ఒకసారి, అన్న టీవీ ఏ టీవీ ఇన్ని టీవీ ప్రోగ్రామ్ 24 అవర్స్ 5-6 స్టేషన్స్ నుంచి మోతెక్కిపోతున్నాయి ప్రసంగాలు, అసలు ఏది చూడాలి, ఏ ప్రోగ్రాం చూడాలి మాకు అర్థం కావడం లేదు, మీరు ఏదైనా సలహా ఇస్తారా అని అన్నారు. అయితే నిజానికి నా ఇంట్లో టీవీ లేదు, నేను రెగ్యులర్గా టీవీ మరి చూసేవాడిని కాదు. కాబట్టి నేనేం చెప్పలేక ఒక మాట అన్నాను, ఏ టీవీ ప్రోగ్రాంలో ఏ ప్రసంగం తరువాత మీ ప్రార్థన అవసరాల కొరకు రాయండి అని ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఉంటారో, ఏ టీవీ ప్రోగ్రాం చివర వారి యొక్క ఆన్లైన్ అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా ఉంటారో ఆ ప్రోగ్రాం చూడండి మీరని చెప్పాను నేను. ఈ 2 ఉంటే ఇవి కళ్ళబొల్లి మాటలే. నీకు గాయం కలిగించి నిన్ను దిద్ది నీది తప్పు అని చెప్పి మాటల ద్వారా నువ్వు వారిని కాంటాక్ట్ చెయ్యు, ఆన్లైన్ అకౌంట్ నువ్వులో డబ్బులు పంపించవు నువ్వు. కాబట్టి నీకు సరిపోయిన మాటలు వారు చెబుతారు. కనుక కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి వారు ఉన్నారు. ఏది చూడాలో నేను చెప్పలేను, ఎవరో ప్రసంగికులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని నేను వారి గురించి విమర్శించలేను. కానీ ఇది ఒక సూచనగా చెబుతున్నాను, లేక ఒక ప్రిన్సిపల్ పాయింట్గా పెట్టుకుని మీరు చూడండి అని నేను వారికి చెబుతున్నాను.
మరి మీ ప్రార్థన అవసరాలు మాకు రాయండి అని నెంబర్ ఇస్తారు. నిజంగా వారు మన కొరకు ప్రార్థిస్తున్నారా? ప్రేయర్ టవర్స్ ఉన్న దగ్గరికి నేను వెళ్ళాను. ఆ పట్టణాలు అసలు ఇండియా దేశంలో మొట్టమొదటి ప్రేయర్ టవర్ అనే మాట పుట్టించిన వాళ్ళు ఆ ప్రదేశానికి నేను వెళ్ళాను. అక్కడ అందులో ప్రేయర్ టవర్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నన్ను భోజనం పిలిచారు చెన్నైలో. నేను భోజనం చేస్తుండగా మా అమ్మాయి చాలా ఆశపడిందండి ఈరోజు సెలవు దొరుకుతుందేమని. కానీ ఉత్తరాలు ఎక్కువైపోయినాయి అంట, ఫోన్ కాల్స్ కూడా విరివిగా వస్తున్నాయంట ఈ దినాల్లో, కాబట్టి సెలవు ఇవ్వలేదు, అందుకే వెళ్ళిపోయింది అన్నారు. ఇంతకీ ఏం పని చేద్దంటే ప్రేయర్ టవర్లో పనిచేద్దంట ఆ అమ్మాయి. సరే, ఆమె నేను భోంచేసి ముగించే సమయంలో వచ్చింది. ఏమ్మా ఏంటి నీ ఉద్యోగం, ఏం చేస్తావు వెళ్ళి నువ్వు అంటే, ఏమున్నది అంకులు, ఇంత కట్ట పట్టుకొచ్చి పడేస్తారు అక్కడ ఉత్తరాల కట్ట. ఇక అవన్నీ ఎక్కడ చదువుతాం అంకులు, మేము ఎక్కడ చదువుతాం, ర్యాండమ్గా ఏదో 2 అండర్లైన్ చేసేస్తాం అలాగా. అంటే సూపర్విజన్ ఉంటుంది మళ్ళీ వీళ్ళకి. ఆ తరువాత మమ్మల్ని ప్రార్థన చేయమంటారు వాళ్ళ గురించి. అసలు ఈ ఉత్తరాలే చూడాలా, ప్రార్థనే చేయాలా అంటే నేను అమ్మ మరి ఆ స్పీకర్ చేయరంటే ఎక్కడ అంకులు, అసలు మాకే వారానికి ఒకసారి కనపడరాళ్ళు మాకు. అసలు ఈ ఉత్తరాలు వాళ్ళ వరకు పోవు, ఈ ఫోన్లు వాళ్ళకు, ఈ ఫోన్ నెంబర్ అసలు వాళ్ళదే కాదు, వాళ్ళు వేరే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అందులో ప్రార్థన చేసేస్తారు, లేకపోతే చేస్తామంటారు అని చెప్పింది. నాకు 8,000 ఇస్తారు అంకులు, బస్ పాస్ ఇస్తారు, ఇంటికాడ ఉండవు ఎందుకని పోయి వస్తున్నారు. ఇది ప్రేయర్ టవర్ యొక్క పరిస్థితి. ప్రియులారా, మరి ఆ టవర్స్ కట్టడానికి ఎంత డబ్బు అయిందో, దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరి సెక్షనాలకు పెట్టి అపాయింట్మెంట్ ఇచ్చి కొంతమందికి వాళ్ళని పోషించడం ఎంత అవుతుందో తెలియదు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రార్థన చేయమని ఫోన్ చేసిన వాళ్ళే పంపిస్తారు. పంపించిన వాళ్ళకి అందుకే 2 నెంబర్లు ఉంటాయి అక్కడ, ఒకటి ప్రార్థన నెంబరు, ఒకటి పంపించే నెంబరు. ఈ పంపించడం లేకపోతే ప్రార్థన ఉండదు, అది అలా కూడా ఉండొచ్చేమో. కనుక ఇలా కల్లబొల్లి మాటలు, మాయ మాటలు దేవుని సేవకుడు చెప్పడానికి అలవాటు పడకూడదు. ఏది జరుగుతుందో అది చెప్పాలి, లేదంటే మౌనంగా ఉండాలి. ఆయన గురించి మరొక మాట అన్నారు చూడండి, కిందకు వస్తే మనం 9వ వచనములో, ఇప్పుడు ప్రవక్త అను పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రెండని జనులు. అంటే ఆయన నిజం చెబుతాడు, ఆయన దీర్ఘదర్శి, ఆయన దేవుని దగ్గర విచారణ చేయువాడు, దేవుని ఆత్మచేత మన అవసరతను ఎరిగి మన సమస్యను పరిష్కరించేవాడు. కాబట్టి ఆయన దగ్గరకు పోవుదము రండి అని చెప్పుకునేవారు. ఆయన చెబితే అవుతుంది, ఆయన చెప్పిన మాట నిజమవుతుంది, నెరవేరుతుంది. 3వ మాట చూడండి, 6వ వచనంలో మనం వెళ్ళవలసిన మార్గమును చూపిస్తాడు. మనం అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పుతోనని దెయ్యం పట్టిన సోదెగత్తైన అమ్మాయి చెబుతుంది. ఎంత మంచి మాట, ఎంత మంచి సాక్ష్యం ఇస్తుందండి ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు, వీరు మీకు సువార్త చెబుతారు. నిత్యుడైన దేవుడు, అలాగే నీ అపరాధము, దాని నుండి నీవు విడిపించబడేటువంటి క్రీస్తును నీకు చూపిస్తారు. నేను సోది చెబుతాను, వాళ్ళ సువార్త చెబుతారు. నేను ఇంతకాలం సోది చెప్పాను మీకు, వాళ్ళ సువార్త చెప్పేవారు. వారు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, ఆయన సేవకులు. ఎంత మంచి సాక్ష్యము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మీకు వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తాడు. అయ్యగారు, మీరు చూపించిన మార్గంతో నేను ఈ రక్షణ ఆనందాన్ని పొందాను, నా కుటుంబానికి రక్షణ వెళ్ళింది, ఈరోజు నా పిల్లలు ప్రభువులో ఉన్నారంటే, అసలు మాకు ఈ యేసు అనే పేరు మా ఇంట వంట లేనిది, ఈ రోజున మా ఇంటిలో అందరూ ప్రభు బిడ్డలయ్యారు. అయ్యా, మీరు పెట్టినటువంటి భిక్షనే ఇది, రక్షణ నీవిచ్చిన భిక్ష ఇది అని ఎందరూ మనలను అనగలుగుతూ ఉన్నారు. ఎందరూ మన దగ్గరకు వచ్చి ఆ విధంగా కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఇందాక దైవజనుడు అనేది చాలా గొప్ప హోదా, రాయబారి చాలా గొప్ప హోదా.
తన అథారిటీ చాలా గొప్పది, ఆయన ట్రస్ట్వర్దీనెస్, తన నమ్మకత్వం చాలా గొప్పది, చాలా గొప్పది. నన్ను మాట చెప్పనియండి ఇక్కడ ప్రియులారా, పైన దేవుడికి సాటి అయిన వారు ఎవరు లేరు, కింద దేవుని సేవకునికి సాటి అయిన వాడు ఎవరు లేరు. హల్లెలూయా, ఆ మాట గుర్తుపెట్టుకోండి. పైన దేవునికి సాటి అయిన వాడు ఎవరు లేరు, క్రింద దేవుని సేవకునికి సాటి అయిన వారు కూడా ఎవరూ లేరు. అది మన హోదా. ఆసాపు ఇలాగ అంటాడు కదా, ఆకాశములో నీవు తప్ప నాకెవరున్నారు అంటే, ఆయన అన్నాడు అక్కడి నుంచి, భూమి మీద మాత్రం నువ్వు తప్ప నాకెవరున్నారు అన్నాడట. అర్థమైందండి? అందుకే ఒక భక్తుడు ఇలాగన్నాడు, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్, గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ అన్నాడు ఆయన. అనగా దేవుడు లేకుండా నేను ఏమీ చేయలేను, ఒక సేవకుడు అన్నమాట. దేవుడు లేకుండా నేను ఏమీ చేయలేను, లేక నన్ను బలపరచువా అనేది నేను సమస్తమును చేయుచున్నాను, లేక చేయగలను. అలాగే నేను లేకుండా దేవుడు ఏమీ చేయలేడు కాదు, చేయడు. ఆయన అన్నాడు కదా, సువర్ణక్షరాలతో అగ్నితో రాయగలడు సువార్తను. అక్కడ దేవదూతలను పంపించగలడు, దర్శనాలు ఇవ్వగలడు ఒక వ్యక్తిని రక్షించాలంటే. కానీ గాడ్స్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ ద మ్యాన్. ఆయన యొక్క మెథడ్ ఏంటంటే మనిషే. గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్, అంతే. కాబట్టి మాకు అప్పగించెను. ఆ మొదటి దశ 2:4 చెప్పబడిన మాట ఎంత గొప్ప మాట అండి అది. మేము సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని ఎంచబడ్డాము. యోగ్యులము అంటే వీఆర్ ద పీపుల్ అప్రూవ్డ్ బై గాడ్ టు బి ఎంట్రస్టెడ్ విత్ ద గాస్పెల్. సువార్తను మాకు అప్పగించడానికి మేము దేవుని చేత అప్రూవ్ చేయబడ్డాం, ఆమోదించబడిన వారము, ఆమోదించబడ్డాము. ప్రియులారా, నిజముగా ఈ మాటలు అనేక సార్లు మనలను బలపరిచి, మనలను మార్చి, మన హృదయాలను కరిగించాలి, నూతనపరచాలి. మన స్థితిని అది నూతనపరిచేదిగా మనం వాడుకోవాలి. ఈ రోజున మనం అలాగున్నామా? దైవజనుడు అనే మాట అంత గొప్పది. పైన దేవుడు ఎంత అసమానుడో, ఆయనకు సాటైన వారు లేరు. అలా క్రింద కూడా ఎవరు సేవకునికి సాటైన వారు లేరు. దేవా నేనంత గొప్పవాడిని. మనం ఏ లైన్లో ఉన్నామో తెలుసా? నేను ఇలా చెబుతుంటాను అప్పుడప్పుడు. దేవుడు సువార్తను మొట్టమొదట అబ్రహామునకు ప్రకటించెను అని ఉంది. దేవుడు సువార్తను మొట్టమొదట అబ్రహాముకు ప్రకటించాడు. ఆ తరువాత ప్రవక్తలు దాన్ని ప్రవచించారు. ఆ తరువాత యేసుక్రీస్తు దాన్ని ప్రత్యక్షలోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత అపొస్తలులు దాని కొరకు ప్రాణాన్ని పెట్టారు. మరలా చెప్పనా లైన్? దేవుడు సువార్తను ప్రకటించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న ప్రకారం 8లో మాట ఉంటుంది. తరువాత ఈ సువార్తను ప్రవక్తలు ప్రవచించారు. ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే సులభంగా యెషయా ప్రవచించాడు, కన్యక గర్భవతి కుమారుని కనును, అతను ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. సువార్తను వారు ప్రవచించారు. అప్పటికి పుట్టలేదు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత దాన్ని ప్రత్యక్షతలోకి తీసుకువచ్చాడు. అది అపొస్తలులు దాని కొరకు ప్రాణాలు పెట్టారు. ఇప్పుడు ఆ సువార్త నీ చేతిలో, నా చేతిలో ఉంది. దాని విషయమై నువ్వేమి చేయదలిచావో, నువ్వేమి చేస్తున్నావో, నువ్వెంత గొప్ప లిస్టులో ఉన్నావో చూడండి. కొన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళితే ఏ సంవత్సరం ఏ కలెక్టర్ పనిచేశాడో బోర్డు మీద రాసి ఉంటుంది. అక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయాక నెక్స్ట్ కలెక్టర్ వస్తాడు. ప్రస్తుతం ఉన్న కలెక్టరు వచ్చిన సంవత్సరం వేస్తారు, ఇంకా పోలేదు కాబట్టి అది ఖాళీగా ఉంటుంది అక్కడ. అలాగే మనం ఆ లిస్టులో ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నాము, మనం సేవకు వచ్చిన సంవత్సరం రాయబడింది అక్కడ. ఎంత గొప్పవారి లిస్టులో ఉన్నాం మనం. దేవుడు ఉన్న లిస్టులో మన పేరుంది, ప్రవక్తలు ఉన్న లిస్టులో, యేసు ప్రభువుని లిస్టులో, అపొస్తలులు ఉన్నటువంటి హతసాక్షులైనటువంటి వారి లిస్టులో
మనమున్నాం. మనం ఏం చేస్తే ఆ లిస్టులో ఉండదగిన వారముగా ఉంటాం చెప్పండి? ఏం చేస్తే ఉండదగిన వారంగా ఉండగలుగుతామో మనం ఆలోచన చేయాలి. సింపుల్గా ఇందాక బ్రదర్ చెబుతున్నారు, నేను మర్చిపోయిన ఆ మాట కానీ బ్రదర్ చెబుతున్నారు. మరి సేవకుడు దేవుడు తనను ఉంచిన ప్రాంతంలో, మా పల్లెటూర్లు కాబట్టి నేను గ్రామం అని చెప్పాను, ఇక్కడ ప్రాంతం అని అనుకోవచ్చేమో. మా సేవకుడు దేవుడు ఉంచిన గ్రామంలో ఫస్ట్ సిటిజన్ అని చెప్పానని జ్ఞాపకం చేయాలి. మొదటి పౌరుడు. ఎంత చక్కగా చెప్పారు ఆ మాటను. నేను మొదటి పౌరుని వదిలేసినట్టున్నాను అప్పుడు, కానీ ఎంతో బాగా వివరించారు ఇప్పుడు. కాబట్టి దేవుడు ఆ గ్రామాన్ని గురించి సర్పంచ్ని కాదు లెక్కడిగేది, ఆ ప్రాంతాన్ని గురించి ఎమ్మెల్యేని కాదు లెక్కడిగేది. అది నీకు ఇచ్చాడు, నిన్ను లెక్కడుగుతాడు. కొంతమంది అంటారు మా ఊరు ఎందుకు వచ్చాడు. ఇందాక ఒక బ్రదర్ వచ్చి చెబుతున్నారు నాకు, మా చర్చెస్ ఉన్న ప్రాంతంలో ఈ ఫెలోషిప్ చెందిన ఒక చర్చ్ ఉంటే అక్కడ సేవకుడు వెళ్ళి ఆయన్ని నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అన్నాడంట. అంటే ఇది అంతా నాది, దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. మరి బాగానే ఉంది. ఆ సేవకుడు అడగవలసింది, సరే నేను 100 రూపాయలు బాండ్ పేపర్ తెస్తాను, దీని మీద రాసి ఈ ప్రాంతం అందరినీ నీకు పరలోకంలో చూపిస్తాను, రాసి వెళ్ళిపోతానని చెప్పాలి. అప్పుడు ఏమంటాడో మరి ఆయన, నువ్వు రాసి నాకు ఆ కాగితం పట్టుకుని పోతాను నేను, రేపు నన్ను ప్రభు పంపించాడు అని నేను వచ్చాను, నువ్వు కాదంటున్నావు, సరే వెళతాను, ప్రభు నువ్వు ఆ గ్రామం విషయం ఏం చేసావంటే ఈ పేపర్ చూపిస్తాను అని అంటే అప్పుడు ఏమంటాడో, అప్పుడు వెళ్ళిపోమంటాడో ఉండమంటాడో మరి. కనుక చాలామంది ప్రాంతం నాది, ఈ ఊరు నాది, నువ్వెందుకు వచ్చావు అని ఒక సేవకుడితో మాట్లాడడం మాసి విరోధం పెట్టుకుని త్రోసివేసేటువంటి వారికి ఈ ప్రశ్న. నువ్వు నిజముగా ఆ ప్రాంతమునకు బాధ్యత వహించిన సేవకుడు ఉన్న. బాధ్యత అంటే అర్థం ఏంటి? 3 మాటలు చెప్తాను. బాధ్యత అనగా 3 మాటలు. మొదటి మాట, నీవు అందరికీ అవసరమైన వాడుగా బ్రతకాలి. అక్కడ అందరికీ, అన్ని రకాల వాళ్ళకి, ధనవంతులకు, పేదలకు, విద్యావంతులకు, విద్యాహీనులకు, రాజకీయవేత్తలకు, అలాగే గొప్ప గొప్ప అక్కడ పదవులు అలంకరించినటువంటి వారికి, అలాగే నాస్తికులకు కూడా, దేవుడు లేడనే వారికి, అలాగే గారడీ వాళ్ళకు కూడా, అలాగే రౌడీలకు కూడా నీవు అవసరమైన వ్యక్తివై ఉండాలి. నీవు అవసరమైన వ్యక్తివి. ఎలాగూ అవసరమో ఆయా సమయాల్లో ప్రభు ఆత్మ సహాయము ద్వారా ఆయన నడిపిస్తాడు. కానీ నీకు ఆ ఆశ ఉండాలి. ప్రభువా, ఇక్కడున్న అన్ని రకాల వారికి, వేశ్యలకు కూడా నేను అవసరం, దొంగలకు కూడా నేను అవసరమై ఉండాలని ఆశపడుతున్నాను. కనుక బాధ్యత అంటే అర్థం అది. నీవు అందరికీ అవసరమైన వ్యక్తిగా బ్రతకాలి అక్కడ. రెండవ మాట, నీవందరికీ అందుబాటులో ఉండాలి. అందుబాటులో సేవకులు చాలాసార్లు ఒక పెళ్ళి ఉంటే ఆ పెళ్లి మీద ఎన్ని రోజులు ఖర్చు పెడతారండి? ముందు పెళ్ళి చూపులు చూడడానికి వాళ్ళు వచ్చినప్పుడు, పాస్టర్ గారు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు, మీరు రండి. ఓ రోజు అలా పెళ్లి చూపుల్లో పోయింది. అట్లా ఒక్కొక్కరికి ఎన్ని పెళ్లి చూపులో, మరి ఒక్కొక్కరు ఒక చూపుతోనే అయిపోతుందా? ప్రతి చూపుకి పాస్టర్ గారు ఉండాలి అక్కడ. ఈ పాస్టర్ గారు ఉన్నప్పుడు మరి కొన్ని చెప్పండి పాస్టర్ గారు మా గురించి అంటే, ఆ పిల్ల లేక పిల్లవాడు సరైనోడు కాకపోయినా అవునని మళ్ళీ అబద్ధాలు కూడా కొన్ని చెప్పాలి. అలాగే ఎన్ని పెళ్లి చూపులో ఎన్ని రోజులు పోయినాయో. ఆ తర్వాత ఆ పెళ్ళి నిశ్చయించుకోవడానికి, డేట్ పెట్టడానికి మరలా వస్తారు. అప్పుడు మరలా పాస్టర్ గారు అక్కడ ఉండాలి. అంతేకాదు పెళ్ళికి ఆయన ఉండాలి. తర్వాత రిసెప్షన్ ఒకటి మరలా దానికి కూడా ఆయన ఉండాలి. అంతేకాదు తర్వాత వాళ్ళకి ఏదో గొడవ అయితే కూడా ఆయన ఉండాలి. కోర్టుకు వెళితే కూడా ఆయన వెళ్ళాలి. ఒక్క పెళ్ళి వెనక ఒక సేవకుడు ఎన్ని రోజులు పాడు చేసుకుంటున్నాడు. ఒక విందు ఎక్కడో జరుగుతుంది, ఆ విందుకు ఈయన ఒక రోజు వెళ్ళిపోతాడు. ఎక్కడో దూరము, ఎక్కడో భారము. ఎప్పుడో ఇక్కడ మన సంఘంలో ఒక విశ్వాసులు ఎక్కడో కర్ణాటక వెళ్ళిపోయారు, అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నారు. పాస్టర్ గారు మీరు వచ్చి తీరాలి అంటే వచ్చేస్తాను, ఇక అంతకంటే ఎక్కువే ఉంది, పనే ఉంది, ఇక్కడ వచ్చేస్తాను. అందుబాటులో ఉంటున్నావా? ఆ రోజు నీకు ఎవరన్నా అవసరమైతే, మిమ్మల్ని కలవాలనుకుంటే, కొంతకాలం క్రితం మీరు సువార్త చెప్పిన వారు ఈరోజు ఒక తీర్మానం చేసుకోవడం మీ దగ్గర రావాలనుకుంటే నువ్వు ఉంటావా? కనబడుతున్నావా? ఎన్ని రోజులు అలా ఖర్చు పెడుతున్నావు? ఎన్ని గంటలు అలా ఖర్చు పెడుతున్నావు?
అనేక సార్లు సేవకులు ఆదివారం కూడా చర్చిలో ఉండకుండా, ఒక ఆయన అన్నాడు, ఆయన బలర్ష్ అనే స్థలానికి వెళ్ళాడంట. ఎందుకు? వాళ్ళ బామ్మరిది పెళ్లి చూపులకి. ఆదివారం ఎందుకు వెళ్ళాడంటే ఆ అమ్మాయి తాలూకు వాళ్ళకి ఆదివారమే సెలవు. ఆ రోజు తప్ప వాళ్ళందరూ రాలేరంట. వాళ్ళ బావలో వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడో నాగపూర్ అంతా ఉన్నారంట, వస్తారు. కాబట్టి వీళ్ళ బామ్మరిది. సరే, బామ్మరిది పెళ్లి చూపులకి మరి పాస్టర్ గారు ఎందుకు అంటే ఆ లక్క వెళ్ళాలి. ఆ లక్క అందంట, మీరు రారా అందంట. అంటే ఇద్దరం వెళ్ళిపోతే సంఘం ఎలాగంటే, అంటే ఇక నేను అక్కడ పోయి భర్త లేను దానిలాగా, లేకపోతే మీకు మాకు అంటే మా కుటుంబం తగు ఉన్నట్లుగా, విభేదాలు ఉన్నట్లుగా అందరూ అనుకునేలాగా నన్ను ఒక్కదాన్ని బొమ్మంటావా అని బలవంతం చేసి తినడం మానేసి వండడం మానేసి ఉంటే సరే అని చెప్పేసి ఆ పెళ్లి చూపులకి వెళ్ళాడు. పెళ్లి చూపులకి వెళ్ళాడు, తర్వాత పెళ్లికి వెళ్ళాడు, తర్వాత పెళ్లి తగువుకి వెళ్ళాడు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మళ్ళీ ఆదివారం వచ్చింది. పెళ్లి చూపులకి వెళ్ళింది ఆదివారం, పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మరి వాళ్ళు వదులుతారా? వాళ్ళు వదలరు. ఎప్పుడే రమ్మన్నారు, ప్రొద్దుటే బయలుదేరి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ బావ అప్పుడు మాట్లాడు కొన్ని మాటలు, అవి కళ్ళబొల్లి మాటలు, మా బామ్మరిదిలాగా మా బామ్మరిదిలాగా అని ఏవో చెప్పిన మాటలు, అవన్నీ వట్టి మాటలంట. తర్వాత బయటపడ్డాయి. అక్కడ పడ్డారు. మరి అలా చెప్పకపోతే భార్య ఊరుకోదు. భార్య అంటే పాస్టమ్మ గారు, ఆమె ఊరుకోదు. మా తమ్ముడి పెళ్ళి అవ్వకుండా నువ్వే చేస్తావు, నువ్వు రావడమే శని అయింది మాకు. మా తమ్ముడికి ఇంత కట్నం వచ్చును, అంత కట్నం వచ్చును, ఇంత బంగారం లాంటి అమ్మాయి, మళ్ళీ అదొక గొడవ అది. కాబట్టి ఈయన బ్రతుకు జీవుడు అనుకుంటే కొన్ని అబద్ధాలు ఆడాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు పోలీస్ స్టేషన్లో. ప్రియులారా, నీవు పాస్టర్ అయి ఉన్నావు, నీకు బుద్ధి లేదా అని ఎస్ఐ అడుగుతూ దేవుడు నన్ను క్షమించుగాక అన్నాడట. అప్పుడు నేను ఆయన ఇవన్నీ తెలిసినప్పుడు నేను మాట అడిగాను, మరి నువ్వు ఆదివారం సంఘం విడిచిపెట్టి ఏ ధైర్యంతో పోయావు నువ్వంటే, లేదన్నా నేను ఇంకో బ్రదర్కి అప్పగించి వెళ్ళాను అన్నాడు. నేనన్నాను, నీకెవడిచ్చాడు అధికారం, అప్పగించే అధికారం? దేవుడు సంఘాన్ని నీకు అప్పగిస్తే నువ్వు ఇంకోటికి అప్పగిస్తావు, వాడు ఇంకోటికి అప్పగిస్తాడా? ఇదేనా బిజినెస్సా? క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోడానికి ఆయన నమ్మకమైన వాడు అంటాడు. ఇది బిజినెస్సా? ఇది ఏం అప్పగిస్తావు నువ్వు? సరే, నువ్వు ఒకవేళ ప్రభు పని మీద ప్రభు ఏర్పాటు చొప్పున నువ్వు సంఘం విడిచి వెళ్ళేటప్పుడు యోగ్యులైన వారికి నువ్వు అప్పగించావంటే పర్వాలేదు. కానీ నువ్వు వెళ్ళింది ఎక్కడికి? నువ్వు పెళ్లి చూపులకి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంఘాన్ని వేరే వాళ్ళకి అప్పగిస్తావా నువ్వు? ఇది నీకేమి న్యాయం అంటే గొళ్ళున ఏడుస్తున్నాడు. ఆఖరిని చెప్పిన మాట ఏంటంటే, అన్నా నేను ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు, నా కాపరాన్ని కాపాడుకోవడానికి వెళ్ళానన్నాడు. నా కాపరాన్ని కాపాడుకోవడానికి వెళ్ళవలసి వచ్చిందన్న. దేవుడికి తెలుసని ఇంకా దేవుడే నన్ను క్షమించాలి అని గోల పెట్టేసి ఏడ్చాడండి. ప్రియులారా, మనం అందుబాటులో ఉంటున్నామా? మనం అందరికీ అవసరమైన వారమై ఉండాలి. రెండవ మాట, అందుబాటులో ఉండాలి. ఒక జబ్బు చేసిన వాడు పడి ఉన్నట్లుగా ఒక దగ్గర మనము పడి ఉండాలి. ప్రభు పనిలో తప్ప అడుగు తీసి మన బయటకు వాళ్ళ ఇంటి ఓపెనింగు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పండగలు కావాలని కోరతారు మనల్ని. ఎక్కడో ఉన్నవాళ్ళు, లేదు నేను ఇక్కడ అవసరం, ఈ ప్రజలకు నేను అవసరం, ఈ ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి. కొన్నిసార్లు ఎవరో రమ్మంటే నేను రావడం లేదు, నాకు కర్ణాటక నుంచి ఫోన్ వచ్చింది, లేకపోతే ఎక్కడో హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళాలి, మీటింగ్ తర్వాత పెట్టుకుందాంలే మీ ఇంటి దగ్గర మీ ప్రాంతంలో. అన్న, మా ప్రాంతంలో సువార్త చెబుదాము, అంతా భయంకరమైన వారు, మమ్మల్ని ఎలాగో ప్రభు బయటికి తీశాడు, మేము సువార్త మీటింగ్ పెట్టాలని ఆశిస్తున్నాము, డేట్ ఇవ్వండి అంటే డేట్ ఇచ్చి ఇలాంటి ఆహ్వానాల గురించి మార్చేసిన పాస్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఇది మా సొంత ప్రోగ్రాంలే బ్రదర్, మార్చేసుకుంటాం, వచ్చేస్తున్నానంటాడు. ఆ విధంగా అనవసరమైన ప్రయాణాలు మనం చేస్తూ మనం ఉండవలసిన స్థలంలో చాలాసార్లు ఉండడం లేదు. మూడవదిగా, మొదట చెప్పండి, ఇటువైపు నుంచి ఇటువైపు రెండో చెప్పండి, అందుబాటులో ఉండాలి. మీరు ఏమన్నా నాకు వినపడలేదు కానీ మళ్ళీ నేను చెప్తున్నాను అంటే అందరంటే అర్థం కాలేదు నాకు. మూడవది, అందరూ అనుసరింపదగిన వాడై ఉండాలి. అది బాధ్యత అంటే అర్థం. అందరూ అనుసరింపదగిన వాడై ఉండాలి. ఆ సర్పంచ్ అందరూ అనుసరింపదగిన వాడుగా ఉంటాడా? ఎమ్మెల్యే ఉంటాడా? పోని ఆ ఊరిలో ఎవ్వరూ కూడా అందరూ అనుసరింపదగిన వాడుగా ఒక్కడు కూడా ఉండకపోవచ్చు. కానీ నీ ఉండాలి, నేనుండాలి.
మనం ఉన్న ప్రాంతంలో ఆయనలాగా బ్రతకాలి, ఆయన విధానాలు అనుసరించాలి, ఆయన ఆలోచన సరళి, ఆయన ఆశయాలు, ఆయన యొక్క వైఖరి నాకు కూడా కావాలనే కోరిక గలవారు మన ప్రాంతంలో ఉండాలి. మనలను చూచి మనల్ని అనుసరించాలని, మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి వారు చూచి మనల్ని అనుసరించాలనేది ఉండాలి. మన కుటుంబాన్ని చూసి మన కుటుంబాన్ని అనుసరించాలని ఉండాలి. నేను ఇలా చెబుతాను ఈ ఉదాహరణ. ఎవరైనా ఒక కుటుంబము క్రొత్తగా ప్రభువులోకి వచ్చిన తర్వాత మన సంఘంలో వారు ఎదుగుతూ ఉండగా వారు బైబిల్ చదువుతున్నారు, వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, ఆరాధన చేయమంటున్నాం, ప్రార్థన చేయమంటున్నాం, కానీ అంత భావయుక్తంగా వారి జీవితంలో అది కార్యసిద్ధిని చేయడం లేదు. కొత్తగా నమ్ముకున్నారు కనుక ఆ కుటుంబంలో ఆ భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. ఏమని వచ్చారంటే, పాస్టర్ గారి ఇంటికి వెళదాం. నేను పాస్టర్ గారిని అడుగుతాను, పాస్టర్ గారు మీరు ఎలా బ్రతుకు, ఇవన్నీ బైబిలు చదవడం, లోతులు, మర్మాలు మీరు చెప్పేవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ నాకు కొంచెం కష్టంగా ఉంది ప్రస్తుతం. మేము ఒక తీర్మానం చేశాం పాస్టర్ గారు, నేను మిమ్మల్ని చూసి మీరు బ్రతికినట్లుగా బ్రతకాలనుకుంటున్నాను, పరలోకం వస్తానా గ్యారంటీగా అని పాస్టర్ గారిని అడిగితే, వాట్ పాస్టర్ షుడ్ సే, ఏం చెప్పాలి? అవును, నన్ను అనుసరించు, పరలోకం వస్తావు. అది అనుసరింపదగిన వ్యక్తి అంటే అర్థం, మాదిరి అంటే అర్థం అదన్నమాట. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం ఫెయిల్ అయ్యామేమో. ఎవరన్నా నీ సంఘములో ఉన్నవారు అడిగితే ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. నేను దైవజనులు హెన్రీ గారిని రిక్వెస్ట్ చేశాను, మధ్యాహ్నం ఒక 2 hours రెస్ట్ ఇవ్వండి, కొన్ని చెప్పిన దానికి ఆలోచన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి 1కు ముగించుకుందాము, మరలా మనం 3కి స్టార్ట్ చేసుకుందాము, 3 to 3:30 టీ బ్రేక్, అలాగ మరలా అందరూ సమకూడడానికి సమయం సరిపోద్ది అంటే ఆయన కూడా ఇష్టపడ్డారు. ఒక విధంగా ఇష్టపడిపోయారు అనుకున్నాను నేను ఫోన్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎంక్వైరీ చేశానండి కొంతమందిని, అబ్బో మన పాస్టర్ వెళ్ళిపోతే మళ్ళీ రారు అని తెలిసిందంట. అప్పుడు నేనేమన్నానంటే, అసలే రాని వాళ్ళకి, ఆ సమయంలో లేని వాళ్ళకి మనం బోధకులు ఎప్పటికీ కాలేమండి. రేపు మన సంఘంలో మీటింగ్ పెట్టి కూడా మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశాడు, ఎందుకంటే మా వాళ్ళు వెళ్ళిపోతే రారు అని సేవకులు అన్నారు. ఇప్పుడు సేవకుల కూడికలో కూడా సేవకులు వెళ్ళిపోతే రారు. ఇంతకీ వెళ్ళనోడెవడు, వెళ్తే రానోడెవడు? విశ్వాసులు అంతకే ఉన్నారు, సేవకుడు ఎంత అనుమానం అండి సేవకుల మన మీద, వెళ్ళిపోతే రాడు, నిద్రపోతే లేవడు అన్నట్టు. అంటే అనుమానం వ్యక్తమైందండి. నేను చాలా బాధపడుతూ, సరే ఏం చేస్తావులంటే చివరికి అన్నారు, పర్లేదు బ్రదర్, మాది ఏసీ హాలు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతారు, ఏం కాదు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇంటికి పోయి నిద్రపోయే కంటే అన్నట్టుగా ఆ సెషన్ కూడా మనం కండక్ట్ చేద్దామన్నారు. కనుక ప్రియులారా గమనించండి, మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం. ఇప్పుడు ఆయన భార్య వచ్చింది, సేవకురాల దగ్గరికి వెళ్ళింది, అమ్మ ఇదంతా మీరు చెప్పినట్టుగా, అయ్యగారు చెప్పినట్టుగానే అంతా చేస్తున్నాం, కానీ మాకు ఎక్కువ వంట పడతా లేదు, ఇది కొత్త కాబట్టి అమ్మ నేను ఒక తీర్మానం చేశాను, మీలాగా బ్రతుకుతాం అనుకుంటున్నాను అంతే. నేను పరలోకం వస్తానా గ్యారంటీనా అంటే సేవకురాలు ఏం చెబుతాదో, నా భర్తకు నీ భర్తకు ఎలా లోబడుతున్నావో, ఎలా ప్రేమిస్తున్నావో, నువ్వెట్లా విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితం ఏంటో, అలాగే నీవు ఆ నిస్వార్థంగా ఎలా బ్రతుకుతున్నావో, ఎట్లా ఇతరులకు పరిచయం చేస్తున్నావో, ఇదంతా చూస్తూ బ్రతుకుతాను నేను, పరలోకం వస్తానా అంటే పాస్టర్ గారు ఏం చెప్పాలి? అవునమ్మా, తప్పకుండా వస్తావు, నన్ను అనుసరించు, నన్ను వెంబడించు అని చెప్పగలగాలి. అది అనుసరింపదగిన సేవకుని జీవితం అంటే. అలాగే వాళ్ళ పిల్లలు వచ్చి, మీ పిల్లల దగ్గరికి వచ్చి, అన్న మేము అక్క మరి మేము కొత్తగా నమ్ముకున్నాం కదా, డాడీ ఏమో మీ డాడీలాగా, మా మమ్మీ ఏమో మీ మమ్మీలాగా, అలాగే మేము మీలాగా బ్రతికితే పరలోకం వస్తామా? మీలాగా బ్రతికితే వస్తాం పరలోకం అడిగితే మన పిల్లలు ఏం చెప్పాలి? అవును వస్తారు. ఓ గ్రామానికి ప్రతినిధిగా ఉన్న నీవు, నేను ఆ గ్రామంలో అందరూ అనుసరింపదగిన వ్యక్తిత్వమే కాదు, అనుసరింపదగిన కుటుంబ జీవితం కూడా, కుటుంబ వ్యవస్థ కూడా మనకుండాలి. వీ మస్ట్ బి సీరియస్, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇలాంటి విషయాలు.
అలాగే లేకపోతే ఒకవేళ మనం ఆ గ్రామానికి నష్టం చేసిన వాళ్ళం అవుతామేమో. ఆ గ్రామంలో యేసు నామాన్ని దూషణ పాలు చేసిన వాళ్ళం అవుతామేమో. ఆ గ్రామంలో ఇంకొక సేవకుడు వచ్చి చలామణి కాలేకుండా అయిపోతామేమో. ఒక గ్రామంలో సువార్త చెప్పడానికి మనోహర్ అనే ఒక ఆయన సెంట్రల్ వేర్ హౌస్లో మేనేజర్గా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని అర్హత ఉన్నప్పుడు ఆయన భార్య బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తుంది. సరే ఎప్పటి నుంచో అంటున్నాడు, అన్న నేను రిజైన్ చేసే సేవకు రావాలా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని సేవకు రావాలా, లేక రిటైర్మెంట్ తర్వాత రావాలా, నేను ప్రార్థన చేస్తున్నానన్నా, మీరు కూడా నాకు ఆశ ఉందన్న, పల్లెటూరులు అలా నశించిపోతున్నాయన్న, అందరూ టౌన్లో ఉంటున్నట్టుంది, ముఖ్యంగా మా గ్రామం మా శివారు గ్రామాలు ఉన్నాయి అని ఆయన అన్నాడు. సరే ఒకసారి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 3-4 తీసుకుని ఆయన కారు ఉంది, ఆ కారులో వెళ్ళి కారు ఊరు అవతల పెట్టేసి వీళ్ళు ఒక చిన్న మైక్ తీసుకుని హ్యాండ్ మైకు సువార్త చెప్పుకుంటా పత్రికలు తీసుకెళ్తుంటే కొందరు ఒక 50-60 మంది వచ్చి ఆపేశారంట. ఆపేసి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నారంట. ఇలా మేము కావలి నుంచి వచ్చాము, అది కావలి నుంచి వచ్చామన్నారంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, మీలాగే ఇంతకుముందు వచ్చిన మోసగాళ్ళు మా దగ్గర 10,500 కట్టించుకున్నారు, నెల ఇంత ఇస్తామని, ఇంకేదో చివరిగా అంత ఇస్తామని మాయ చేశారు. మీలాంటి వాళ్ళే, మేము అలాంటి వాళ్ళం కదని మీ సువార్త చెప్పడానికి వచ్చామంటే అలాగే వచ్చారు, మా డబ్బన్నా గట్టి సువార్త చేసుకోండి లేకపోతే వెనక్కి వెళ్ళిపోమన్నారంట. ఎవరి వల్ల జరిగింది చెప్పండి? ఎవరి వల్ల? ఆ ఊరు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ప్రాంతం నాకు ఇచ్చాడు అన్న సేవకుని ద్వారానే ఇది జరిగింది. అందువలన మనం నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అసలు దైవజనుడు అంటే వాక్యం చెబుతున్న కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథంలో 40వ అధ్యాయంలో 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. ఆ వచనం అంతా చదవనక్కర్లేదు, నేను ఆ చివరి మాట మాత్రమే చదువుతాను. 40వ అధ్యాయము 2వ వచనం మొదటి మాట చదువుతాను. దేవుని దర్శన వశుడనైన నేను అని చదువుకుందాం. దేవుని దర్శన వశుడనైన నేను. దైవజనుడు అనగా దేవుని దర్శన వశుడై ఉంటాడు. దైవజనునికి ఆరోగ్యం పోవచ్చు, ఐశ్వర్యము పోవచ్చు, ఒకవేళ అందరూ తనను విడిచిపెట్టవచ్చు, దైవజనుడు దేన్నైనా పోగొట్టుకోవచ్చు. కానీ ఆ దర్శనము తనలో ఉంటే తానెప్పుడూ కూడా దైవజనుడే, దేవుని సేవకుడే. అగ్రిప్ప రాజా, నేను ఒక సత్యాన్ని చెబుతాను విను. ఆకాశములో నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాలేను. 26వ అధ్యాయంలో ఆ మాట అగ్రిప్ప రాజుకు పౌలు చెబుతున్నాడు. అపొస్తలుల కార్యముల్లో 19వ వచనములో, రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాలేను. ఇది ఆయన ఎప్పుడన్నాడో తెలుసా? ఒక విధంగా ఫేలిక్స్ అనేటువంటి ఒక రాజు చేతిలో కొంతసేపు నలిగిపోయాడు. తర్వాత ఫేస్తు కూడా తనను మరి బంధించి ఉంచాడు. తన స్నేహితుడైన అగ్రిప్పరాజును పిలిచి ఆయన ముందు ఒక ఆట వస్తువుగా ప్రదర్శించాడు పౌలును. అగ్రిప్పరాజుకు పౌలు యొక్క కేసు సంబంధం లేదు, కానీ ఆ స్నేహితుడు కొంతసేపు ఎంటర్టైన్ చేయడానికి ఒక ఆట వస్తువును లేక ఒక సర్కస్ మ్యాన్ను ఏ విధంగానైతే చూడు మా దగ్గర ఒక బందీగా చేశాము, అబ్బో వాడు చదువు బాగా ఎక్కువ, అంటే నాకంటే ఎక్కువ చదువుకున్నాడు, ఫేస్ట్ కంటే ఎక్కువ చదివాడట. సకల విద్యలలో ఏముందండి, నీవు అధిక విద్య గలవాడవు అంటాడు ఫేస్తు. అధిక విద్య గలవాడవు అని వెర్రివాడవు అంటాళ్ళండి. కాబట్టి ఆ చాలా విద్యావంతుడు, చాలామంది పట్టుకుని నిందలు వేస్తాడు, ఒకటి కూడా ప్రూవ్ అవ్వడం లేదు, అసలు ఆయన మాటలు వినాలి నీవు అని తన ఫ్రెండ్ అయిన అగ్రిప్ప రాజుకు ఒక ఆట విడుపుగా ఆ పౌలును రప్పించినప్పుడు ఆయన దర్శనాల గురించి మాట్లాడగా ఫలితార్థం ఏం జరిగిందో తెలుసా? అగ్రిప్ప రాజు అంటున్నాడు, నీ మాటలు వింటుంటే నేను కూడా క్రైస్తవుని అయిపోయేలాగున్నాను అంటున్నాడు. ఏం జరిగిందండి? ఆ దర్శనము గలవాడు తను విడిపించుకోవడానికి వాదోపవాదాలు చేయడం లేదు. అక్కడ అంటాడు, నీవు
ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేస్తావా అంటే పౌలు అంటాడు 29వ వచనంలో, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు ఈ నా మాట వినువారందరును. నా మాటలు దేవుని మాటలు, నా మాటలు దైవాత్మ చేత దైవావేశము చేత పలుకుచున్న మాటలు. దేవుని దర్శనములో నుండి నేను మాట్లాడుతున్నాను. నాకు కలిగిన దర్శనము, నా శరీరం మీద అంతా కూడా యేసు ముద్రలు ఉన్నాయి. నా మీద కొత్త స్థలంలో దెబ్బ కొట్టడా ఖాళీ ఎక్కడా ఎవరికి లేదు. ఆయన అంటాడు, ఎందుకు కొడతారు నన్ను, కొట్టను కాడ ఎక్కడైనా కొట్టండి, మీకు పరువన్న మిగులుతుంది. నన్ను కొట్టని స్థలం ఎక్కడుంది? ఇంకా మనల్ని ఎందుకు మీరు కొట్టాకు వస్తారు? ఓ గలతీయులారా, బాధ పెట్టకండి నన్ను. నా శరీరంలో యేసు ముద్రలను ధరించి ఉన్నాను. ఆ బంధకాల్లో, ఆ గొలుసుల్లో, ఆ లోపలి చెరసాల బాధల్లో, ఆ కొరడా దెబ్బల్లో, ఆ నిందల్లో ఒక ఆట వస్తువులాగా చేసి, ఒక బఫోనులాగా ఆడిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన దర్శనము కలిగి మాట్లాడుతూ ఉండగా అక్కడ అంటాడు, నీవే కాదు ఇక్కడ వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఈ బంధకములు తప్ప, అంటే నాలాగా మీరు కష్టాలు అనుభవించాలని నేను అనడం లేదు, కానీ నాలాగా మీరు యేసును నమ్మి చెరసాల పాలవ్వాలని అనడం లేదు, కానీ ఈ నా కష్టాలు, బాధలు, ఇబ్బందులు తప్ప మిగిలిన అన్ని విషయంలో కూడా మీరు నాలాగే ఉండాలని దేవుడు అనుగ్రహించాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు అనుగ్రహించుగాక అనేను. ఆ విధమైన మాట చేత ఆయన వారిని, దైవజనుడు అంటే దైవావేశము కలిగినటువంటి వాడు ఎవరు అంటే, ఆ మాట మనం చూస్తున్న హెజ్కేలు గ్రంథములో దేవుని దర్శన వశుడు అనగా ప్రతి సమయంలో కూడా ఆ దర్శన వశములో ఉన్నటువంటి వాడు. దర్శనమును పోగొట్టుకున్నవాడు కాడు. పరిస్థితులను బట్టి దర్శనాలు పోలేదు. రెండవ మాట, దైవజనుడు అనగా లేవీ కాండములు 21వ అధ్యాయంలో 17వ వచనములో దేవునికి ప్రతిష్ఠుడు అని ఉంటుంది. దేవునికి ప్రతిష్ఠుడు. ప్రతిష్ఠుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే డిజైన్ టు డూ వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ వర్క్, అనగా ఒకే పని చేయడానికి ఏర్పరచబడినవాడు అని అర్థం. డిజైన్డ్ టు డూ వన్ పర్టికులర్ వర్క్ ఓన్లీ, ఒకే ఒక పని చేయడానికి ఏర్పరచబడినటువంటి వాడు. కాబట్టి మనం దేని కొరకు డిజైన్ చేయబడ్డాము? ఇదొక మూసలాంటి జీవితం మనది. దీనిలో ఏది వేసినా దానిలాగే తయారవుతుంది. మనము ఒక ప్రత్యేకమైన పని కొరకు, యూజ్డ్ ఫర్ వన్ పర్టికులర్ పర్పస్ ఓన్లీ, ఒకే ఒక ఉద్దేశం కొరకు వాడబడే వారముగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, అది ఆ ప్రతిష్ఠుడు అంటే అర్థం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో దేవుని దూత అని వ్రాయబడింది. రిఫర్ చేయక్కర్లేదు, కానీ మీరు వ్రాసుకున్న టైం అయిపోయింది. దేవుని దూత. మూడవదిగా లేవీ కాండములో 13వ అధ్యాయం అంతా కూడా, అలాగే 14వ అధ్యాయం 4 నుండి 7 వరకు, లేవీ కాండం 13వ అధ్యాయం అంతా, తర్వాత 14వ అధ్యాయము 4 నుండి 7 వరకు మనం చూసినప్పుడు ప్రజలను పరిశుద్ధపరచువాడు, దేవుని సేవకుడు లేక దైవజనుడు అనగా ప్రజలను పరిశుద్ధపరచువాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 21, 22, 23 వచనాల్లో ఆయన తన శిష్యుల మీద ఊది, యోహాను సువార్త 20, 21 నుండి 23 వరకు, వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి, మీరు అనేకుల పాపములను క్షమించుడి. మీరు పరిశుద్ధాత్మను ఎందుకు పొందడం? అనేకుల పాపాలను క్షమించడానికి. ఎట్లా క్షమిస్తారు? సువార్త ప్రకటించుటకు శక్తిమంతులై మీరు వారికి సువార్తను ప్రకటించండి, వారిని పాపము నుంచి విడిపించండి. ప్రియులారా, ముందు చాలా ప్రాముఖ్యమైన కొన్ని మాటలు చెప్పాలని నా మనసులో ఉంది. సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి దేవుని సేవకుడు పరిశుద్ధపరచువాడైతే, ప్రజలను పరిశుద్ధపరచువాడైతే తాను తన దృష్టిలో పరిశుద్ధుడై ఉండాలి. నీవు నీ దృష్టిలో పరిశుద్ధుడవై ఉండాలి. రెండవది, ప్రజల దృష్టిలో కూడా
పరిశుద్ధుడవై ఉండాలి. మూడవది, దేవుని దృష్టిలో పరిశుద్ధుడవై ఉండాలి. నీవు ప్రజల పాపములను పరిశుద్ధపరిచేవాడవైతే నీ జీవితం పరిశుద్ధంగా ఉందా, పరిశుద్ధతతో ఉందా? అలాగే ఒక ఆవిడ మాట్లాడిందన్నాను కదా, బాధపడుతూ పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ, మచ్చలేని వారు బైబిల్లో ఉన్నారు. ఆమె రిటైర్డ్ టీచర్ అండి. ఆమె ఒక మంచి స్కూల్స్ ఇన్స్పెక్టర్ వరకు వెళ్ళినటువంటి ఆవిడ మాట్లాడుతూ ఈ మాట అంది, అయ్యా ఈరోజు చేసిన ప్రసంగం విశ్వాసులకు చేశారు, కానీ పరిశుద్ధతల గురించి మీరు మాట్లాడిన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయే, వాటిని మా ప్రాంతం రండి అయ్యా, 160 మంది సేవకులకు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయందండి ఆ వృద్ధురాలు. ఆమె వట్టిగా మాట్లాడేయలేదు, అనగా వివాహేతర సంబంధాలు ఉన్నాయండి. సేవకులకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి. కైకలూరు ప్రాంతంలో ఒకసారి నేను ఒక మీటింగ్స్లో ఉన్నాను. తెల్ల చెప్పులున్నాయి, యథార్థంగా చెబుతున్నాను. తెల్ల ప్యాంటు, తెల్ల షర్ట్లు ఉన్నాయి. అంతా వైట్లో ఉన్నాడు. 3 దినాల వాక్యం విన్నాడు. తిరిగి వెళుతూ ఉన్నాను నేను దావీదు పాపం గురించి మాట్లాడాను 3 దినాలు కూడా. అయితే వెళుతూ ఉన్నాను నా రూమ్కి, ప్రార్థనలో ఉండండి అని పాస్టర్ గారికి అప్పగించి వెళ్ళిపోవాలి. నేను ట్రైనింగ్ టైం అయింది నాకు. నా రూమ్కి వెళ్తాను సర్దుకోవడానికి. ఆయన వెనకాల పరిగెట్టుకొచ్చాడు. వచ్చి ఏడుస్తున్నాడు. ఏంటంటే, నేను మరొక ఆమెతో జీవిస్తున్నాను, మీరేం చేస్తారంటే, నేను పాస్టర్ని అన్నాడు. అంటే కొత్తగా సేవలోకి వచ్చారా? కాదు, చాలా కాలం నుంచి సేవ చేస్తున్నాను. అంటే ఆమె ముందే ఉందా, సేవకు రాక ముందే ఉందా? లేదు, సేవలోకి వచ్చాకే సంపాదించుకున్నాను అన్నాడు. సేవలోకి వచ్చాకే ఎలాగ సంపాదించారో, ఆత్మలు సంపాదించేవాడు. ఆమెను ఎలా సంపాదించుకున్నాను అంటే, నేను చాలాసార్లు ఆ వీధిలో వెళుతూ ఉండగా, మా విశ్వాసులు ఉన్నారు ఆ చివరి వెళ్తుండగా, ఈమె అక్కడికి వచ్చి ఉండేది. ఆమె మీద నా కన్ను పడింది. ఆ తరువాత ఆమె దగ్గరకు ఈమెతో వెళ్ళి నెమ్మదిగా ఇంటికి అలవాటు పడ్డాను. ఆయన పిచ్చి వ్యవసాయదారుడు, ఎప్పుడు పొలాల్లోనే ఉంటాడు. మట్టితో వస్తాడు, మట్టితో తింటాడు, మట్టితోనే పోతాడు, అలాగా మురికిగా. కాబట్టి ఈమె నాకు అలవాటు పడింది. ఈ విషయం అనుమానం రాకుండా ఒకసారి బాప్తీసాలు అరేంజ్ చేసి ఈమెకు కూడా అందులో బాప్తీసాలు ఇచ్చాను. తనే ఇచ్చానండి బాప్తీసం. యథార్థమైన మాట చెబుతున్నాను. ఒక 15 సంవత్సరాల క్రితం మాట చెబుతున్నాను మీకు. నేనే బాప్తీసం ఇచ్చాను. ఆమె ఇంటికి వెళ్తే హౌస్ విజిటింగ్కి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు ఆ ఇంటికి అని అనుమానం రాకుండా ఆమె కూడా సంఘంలో చేర్చుకున్నాను. బాబు, ఈ ప్రసంగం మా ఊరు వచ్చి చెయ్యండి. 160 మంది మా ప్రాంతంలో వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారు. పరిశుద్ధపరచు పరిచర్య దేవుడు మనకిస్తే మనం పరిశుద్ధంగా ఉన్నామా? ప్రజల్లో పరిశుద్ధంగా ఉన్నామా? దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నామా? అలాగున్నవాడే దేవుని సేవకుడు, దైవ జనుడు. నేను ముగిస్తున్నాను ప్రియులారా. యజమానుడు దేశాంతరం వెళ్ళాడు. ఒక గొప్ప బంగళా కట్టమన్నాడు మనల్ని. పట్టణంలో లేనంత విలువైన బంగళా. నేనంత సప్లై చేస్తాను నీకు, నేనెంతైనా సప్లై చేస్తాను. శ్రేష్టమైన మెటీరియల్స్ వాడు. నీవు గొప్ప ఇల్లు కట్టు. మోసం చేస్తావా? మోసపోతావు, జాగ్రత్త. దేవుడు విక్కరించబడాడు. ఆ ఇంట్లోకి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడో చెప్పలేడు. ఊరేసుకుని చావాలంతే, వేరే మార్గం ఏమైనా ఉందా? కనుక నిన్ను గూర్చి జాగ్రత్త. సేవ విశేషాల్లో చాలా దూరం వెళ్ళిపోయాం మన విషయంలో అజాగ్రత్తగా ఉండి. కనుక మనల్ని మనం పరిశోధించుకునే సమయం ఇది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కళ్ళు మూసుకుని వీలైన వారు మోకరించి జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. దేవుడు నిన్ను నమ్మి నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆయన పనిని ఏ రీతిగా చేస్తూ ఉన్నాం, జీవితాన్ని ఏ రీతిగా కాపాడుకుంటూ ఉన్నాం.
ఒక తీర్మానం చేద్దాం. చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వేషధారిగా మళ్ళీ తిరిగి వెళ్ళవద్దు. వచ్చిన విధంగానే తిరిగి బయటికి వెళ్ళవద్దు. సరి చేసుకొని నూతన సమర్పణతో, నూతన జీవంతో ముందుకు సాగుటకు తీర్మానం చేద్దాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హృదయాలను తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని వృధాగా పోనివద్దు. దైవజనుడా అని పిలుచుటకు అర్హత కలిగి ఉన్నామా? పిలువబడుటకు యోగ్యత కలిగి ఉంటున్నామా? పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. నీవు ఎటువంటి దైవజనుగా ఉంటున్నావు ఈ ఉదయకాల సమయంలో? పేరుకు మాత్రమే దైవజనుడు కానీ జీవితంలో దైవజనుడిగా లేకుండా ఉన్నామా? కొద్ది క్షణాలు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం.